నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ అందరికీ తెలిసిన పేరు పరిచయం అక్కర్లేని వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ క్రియాశీలకంగా ఒక పాత్ర పోషించి చరిత్ర పుటలో వారి పేరు కూడా నిలుపుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే ఉపేందర్. చాలా సంతోషం అన్న, అడగంగానే మీ విలువైన టైం మాకు ఇచ్చారు. ముందుగా దానికి సంతోషం అన్న. ఏం లేదు బ్రదర్, చెప్పండి. బాగేనన్నా? బాగున్నా బ్రదర్. ఫిజికల్గా, మెంటల్గా, ఇటు పార్టీ పరంగా అంతా బాగున్నారా? ఆరోగ్యంగా అంత హ్యాపీ. రాజకీయాలు ఉన్నప్పుడు మెంటల్గా బాగున్నప్పుడే ఫిజికల్గా బాగుంటాం, ఫిజికల్ బాగున్నప్పుడే రాజకీయాలు మంచిగా చేస్తాం. ఇందాక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలరాజ్ యాదవ్ గారు అని చెప్పిన కదా, అది వినంగానే ఏమైనా ఇబ్బంది అనిపించిందా అన్న? మీకు ఏమైనా బాధ అనిపించిందా? బాధే ఉంటుంది. రాజకీయాల్లో ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది పోద్ది అని చెప్పేసి రాజకీయాలు చేస్తాను. అరే ఇన్నేళ్ళు ఉన్నాం, మాజీ ఎమ్మెల్యేనో మాజీ ఎంపీనో ఉంటే బాగుండు కదా, ఈ రాష్ట్ర నాయకులు ఇంద్రబాబు అని ఆ రకంగా ఏమైనా ఉందా అంటున్నా. ప్రజల కోసం పనిచేయాలనే క్రమంలో నాయకుడు కావాలని వచ్చినాం తప్ప ప్రజాప్రతినిధి కావాలని రాజకీయాలకు రాలే. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలని వచ్చినాం. నాయకుడు అయ్యే క్రమంలో, ప్రజల కోసం పనిచేసే క్రమంలో పదవులు వస్తాయి. ఆ పదవులతోటి ప్రజాప్రతినిధి అవుతాం. దాంట్లో ఏం లేదు. ఇలా కాకపోతే రేపు అవుతా, రేపు కాకపోతే ఎల్లుండి అవుతా. కావడం మాత్రం పక్కా. అదే ఆ రేపు ఎప్పుడు అనేది ప్రశ్న. కావడం పక్కా అంటున్నా. ఇందాక మీ ఇంటర్వ్యూ అని చెప్తే ఇంకొక ఉద్యమకారుడికి ఫోన్ చేసిన నేను. ఓకే, ఇట్లా ఏమో చిన్న సందర్భంలో ఎవరు వస్తారు, ఏం పరిస్థితి అంటే ఇట్లా బాలరాజ్ అన్న వస్తుందంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆయనను పార్టీ బాగా వాడుకుంది ఈ దశాబ్ద కాలంలో, ఆయనకు ఎనలేని సేవలు చేయించుకుని తప్ప పెద్దగా ఆయన గుర్తించింది ఏం లేదు. ఈ కార్పొరేషన్ అనే చిన్న స్థాయి ఆయన చేసిన ఉద్యమానికి బాగా వాడుకున్నారు కేసీఆర్ వాళ్ళ కుటుంబం అని చెప్తున్నాడు. ఏంది నిజమేనా? ఆ మాట ఎట్లా అంగీకరిస్తారా మీరు? తెలంగాణ ఉద్యమం కోసం చేసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అయినా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధన కొంటే సంతృప్తి ఇంకేముంటుంది బ్రదర్? ఏ మంత్రికి వస్తే ఆనందం ఉంటుంది, ఏ ఎమ్మెల్యే కంటే ఆనందం కంటే, ఎమ్మెల్యే పదవి కంటే, మంత్రి పదవి కంటే గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్ర సాధనలో, ఈ తెలంగాణ ఉద్యమ సాధనలో, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ఉస్మాన్ షిటీ విద్యార్థి నాయకుడిగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఎజెండాకు, తెలంగాణ ఉద్యమ జెండాకు నాయకత్వం వహించినటువంటి ఒక గొప్ప పేరు దూదిమెట్ల బాలరాజ్. ఇంతకంటే ఇంకేం కావాలి? నేను అడుగుతున్నాను. చాలా మంది అంటా ఉంటారు, అన్న నువ్వు ఎమ్మెల్యే కాలేకపోతివి, నువ్వు ఎంపీ కాలేకపోతివి, మన నీకు భువనగిరి పార్లమెంట్ టికెట్ వస్తే బాగుండు, గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు అని చాలా మంది అంటూ ఉంటారు. నేను వాళ్ళతో ఒకటే అంట, ప్రజల కోసం పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన, ప్రజాప్రతినిధి కావాలని రాజకీయాలకు రాలే. మొదటి పాయింట్. రెండోది, ఎమ్మెల్యే కంటే, మంత్రి కంటే అంతకంటే ఎక్కువ సంతృప్తినిచ్చేది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో, చరిత్రలో ఇవాళ నేను లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ తెలంగాణ నేల మీద 2013 సెప్టెంబర్ 7వ తారీఖు ఏపీ ఎన్జిఓల సభలో విద్యార్థిగా తెలంగాణ నినాదాలు చేసి గాయపడ్డ విద్యార్థి నేత ఎవరంటారు? చరిత్రలో లిఖించబడ్డ పేరు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. ఇంతకంటే ఇంకేం కావాలి బ్రదర్? సభలలో కూడా ఉంటే బాగుండు కదా అని. చట్ట సభల్లో ఉండే బాగుండాలని అందరికీ ఉంటుంది. అవకాశాలు అనేవి ఒక్కొక్కసారి వస్తాయి. ఉపేంద్ర అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు, కావాలని అడిగినాడు. ఈ రోజు వచ్చింది కాబట్టి నీతో ఇంటర్వ్యూ చేస్తామని. అంటే దానికి ఒక టైం డెఫినెట్గా అది రాజకీయాలకైనా, పోరాటాలకైనా, ప్రజాపతి కావాలని ఆశ అయినా టైం బీయింగ్ అంటే ఒక టైం మనకు రోజు. సరే, మీ అభిమానులు కోరుకోవడం వేరు, కానీ మీకుందా ఏదో ఒక రోజు చట్టసభలో నా పాత్ర ఉండాలి ప్రజల కోసం ఎందుకుండా కూడా నేను మటన్ నడుపుతున్నాను. దూదిమెట్ల బాలరాజ్ రాజకీయాలే చేస్తాడు. అవును, రాజకీయాల్లో వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా అంతకంటే ఎక్కువ పరిష్కరించగలుగుతా. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్లకుర్మల కోసం దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా, ఒక రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఆ రోజు నేనేం చేసినా నాకు తెలుసు కదా. అందుకనే చాలా మంది అంటూ ఉంటారు, ఇవాళ అరతులం బంగారం కంటే ఆవగింజంత అధికారం ఇంపార్టెంట్ బిడ్డ అని చెప్తా ఉంటారు. అరకిల బంగారం కంటే ఆవగింజంత అధికారం ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. అధికారానికి చాలా విస్తృత పరిధి ఉంటుంది, నాయకుడికి తక్కువ పరిధి ఉంటుంది. కానీ అధికారం అనేది నాయకుడికి యాడ్ అయితే ఆ పరిధి అనేది విస్తృతించి చాలా మందికి, చాలా వర్గాలకు, చాలా అణచబడుతున్న వాళ్ళకు, చాలా మందికి బీద వాళ్లకు, బిక్కి వాళ్లకు చాలా మందికి సాయం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. సరే, మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రోజులలో మీ యాదవ్ కమ్యూనిటీ కోసం ఏం చేసిండు బాలరాజ్ యాదవ్ అంటే ఏం చెప్తారు?
దూదిమెట్ట బాలయ్య యాదవ్గా నువ్వు మైక్ పట్టుకుని వెళ్ళు. ఇవాళ ఏ గల్లీకి వెళ్ళు, ఏ పల్లెకి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు. దూదిమెట్ట బాలయ్య యాదవ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎట్లా స్పందించేది? ఎక్కడో భువనగిరి పట్టణంలో చందుపట్ల అనే గ్రామంలో ఒక గొర్రె డెలివరీ కాకపోతే దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఫోన్ వచ్చేది. ఎక్కడో నారాయణఖేడ్ జిల్లా నుంచి, ఎక్కడో నారాయణపేట జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం గొర్రెలు మేపుకుంటానికి వచ్చిన ఒక గొల్లకుర్మ బిడ్డడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతాను, అక్కడున్న పక్క వాళ్ళ చేలల్లో గొర్రె పడతాను, ఆపద వస్తే దూదిమెట్ట బాలయ్య యాదవ్ నెంబర్ గుర్తొచ్చేది. ఇక చాలదా? అంటే అంత చిన్న సమస్య కూడా మీకు ఎక్కడ దూదిమెట్ట బాలయ్య యాదవ్, ఎక్కడి నారాయణపేట జిల్లా, ఎక్కడి నారాయణఖేడ్ జిల్లా, ఎక్కడి భువనగిరిలో ఉన్నటువంటి చందుపట్ల విలేజ్ గొర్రె డెలివరీ కాకపోతున్నా దూదిమెట్ట బాలయ్య యాదవ్ స్పందించాడు. ఎక్కడ వరదలు వచ్చి గొర్రెలు చనిపోయినా దూదిమెట్ట బాలయ్య యాదవ్ స్పందించాడు. మహబూబాద్ జిల్లాలో కరెంటు షాక్ తగిలి గొర్రెలు చనిపోతే అరే మా చైర్మన్ ఉన్నాడని ఫోన్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బాధ్యతలను ఆదుకున్నారా? డెఫినెట్ గా ఒక వ్యక్తిగా నాకున్న శక్తి మేరకు ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఈ జాతి కోసం నాకు అవకాశం కేసీఆర్ గారు ఇచ్చినాడు. ఆ జాతి కోసం పనిచేయమని, ఆ జాతి అభివృద్ధి కోసం నువ్వు పాటుపడమని దూదిమెట్ల బాలయ్య యాదవ్కి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే నాకున్న మేరకు, నా శక్తి మేరకు పనిచేసే సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకోటి మీ సిగ్నేచర్ ద్వారా చెప్తా ఉన్నా, 100 మార్కులు రావాలని దూదిమెట్ట బాలయ్య యాదవ్ కోరుకోలే. ప్రజలు కోరుకున్నది ఏంది? పాస్ మార్కుల మందం కోరుకుంటారు. దూదిమెట్ట బాలయ్య యాదవ్ పదవిస్తే పాస్ అయ్యిందా లేదా చూస్తారు. అందరు ఏమనుకుంటే 100 మార్కులు వచ్చిన వాళ్ళే పాస్ గారు. కొందరికి 90 వస్తాయి, కొందరికి 70 వస్తాయి, కొందరికి 60 వస్తాయి, కొందరికి 50 వస్తాయి, కొందరికి 40 వస్తాయి, కొందరికి 35 వస్తాయి. 35 వచ్చినా పాసే, డిస్టింక్షన్ వచ్చినా పాసే. నేను కోరుకునేది ఒకటే, ప్రజలకు సేవ చేయడంలో 35 మార్కులు వస్తే చాలనుకున్నా. 35 మార్కుల మందం మా జాతికి కేసీఆర్ గారు ఇచ్చిన పదవికి న్యాయం చేసినట్టు నేను భావిస్తున్నాను. 35 మార్కులేనా, లేదంటే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రోజులు ఈ ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు ఒక 100-200 కోట్లు సంపాదించింది బాలరాజు యాదవ్ అని అంటారు. ఆ రకమైన పరిస్థితులు ఉండేనా? నిజమేనా? అదే 100 కోట్లు, అదే 200 కోట్లు ఉంటే భువనగిరి ఎంపీ టికెట్ నాకెందుకు రాకపో? నేను అంటున్నా, నేను ఒకవేళ 100 కోట్లు సంపాదించి నేను అంటే 100 కోట్లు ఉంటేనే టికెట్ వస్తుందని అనుకుంటారా? నేనేమంటే ఖర్చు పెట్టుకునే శక్తి ఉందా లేదా చూస్తారు కదా రాజకీయ పార్టీలు. ఒక రాజకీయ పార్టీగా దూదిమెట్ట బాలయ్య యాదవ్ వ్యక్తిగా ఎంత శక్తివంతుడో ఆర్థికంగా ఏమన్నా ఉన్నదా లేదా చూస్తారు కదా. నేను భువనగిరి ఎంపీ టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? 10 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉందా లేదా చూస్తారు కదా. కాబట్టి ఆర్థికం అనేది ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా అట్లా కాదు. గొర్రెల స్కీమ్లో స్కామ్ జరిగింది, దాదాపు 1000 కోట్లు 100 కోట్లు పక్కదాతో బట్టినాయి అని చెప్పి ఈ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. మీరు గతంలో ఆ శాఖకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి అడుగుతున్నా, ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? ఆ రకమైన పరిస్థితులు ఏమైనా ఉండే మీ హయాంలో ఉండేనా అంటున్నా. ఆరోపణ వేరు, నిరూపితం వేరు. ఇవాళ 2 సంవత్సరాలుగా ఉపేందర్ ఆ స్కీమ్ పట్ల, ఆ స్కీమ్లో జరుగుతున్న లోపాల పట్ల మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి తేల్చిందా? నేను అడుగుతున్నాను. ఇవాళ గొర్రెల స్కీమే కాదు, ఇవాళ ఒక అంశాన్ని డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టిన విద్యోగం అనిపిస్తుంది. మీరు ఎలక్షన్ల సమయంలో ఇదే యాదవ్ కుర్మ సోదరులకి మీరు ఏం చెప్పినారు? గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో 1,75,000 ఒక యూనిట్కి ఇచ్చి సుమారు 4,30,000 యూనిట్లు పంచి 6,000 కోట్లు యాదవ్ కుర్మ సోదరులకు కేటాయించి మంత్రి పదవినిచ్చి కార్పొరేషన్ చైర్మన్లనిచ్చి రాజకీయ అవకాశాలు ఇచ్చి ఆ కులాన్ని డెవలప్ చేసి ఆదుకున్నదేమో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? కేసీఆర్ తక్కువ చేసిండు, మేము ఎక్కువ చేస్తాము, వాళ్ళు 1,75,000 ఇచ్చారు యూనిట్కి, మేము 2 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడింది కదా. 2 లక్షల యూనిట్లు ఎందుకు ఇవ్వరని అడుగుతాను నేను. ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీ టీవీ ద్వారా ఒక యాదవ సామాజిక వర్గంలో పుట్టే బిడ్డడుగా దూదిమెట్ల బాలయ్యని అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఒక క్యాబినెట్ ఉంటే ఆ క్యాబినెట్లో యాదవ కుర్మ సోదరులు లేకుండా క్యాబినెట్ లేదు. మరి వాడికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు నీకు యాదవుల పట్ల ప్రేమే ఉంటే ఎందుకు యాదవ్ ఇవాళ మంత్రివర్గంలో లేడని అడుగుతా ఉన్నా నేను. గొర్రెల యూనిట్లో ఎందుకు 2 లక్షల యూనిట్లు డైరెక్ట్ బెనిఫిటరీకి అకౌంట్లోకి వేస్తామని చెప్పినావు, ఎందుకు ఏట్లేమని అడుగుతా ఉన్నా నేను. ఇలా నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేమని అడుగుతా ఉన్నా నేను. ఇలా నామినేటెడ్ పోస్టులు ఏవైతివి, యాదవులకు మంత్రి ఏవైతివి, అదేవిధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ఎత్తేస్తుంది, మళ్ళీ నువ్వు పైన ఆ పథకాన్ని పైన బదనాం చేస్తా ఉంటుంది. నాకంటే గొప్పగా అంటురుగా మేము గౌటు విప్పించిన బీర్ల ఎల్లయ్య గారు ఉన్నారు ఆ సామాజిక నుంచి అంటారుగా. విప్పు సరిపోతుందా? మంత్రి ఉంటే మంచిగా ఉంటుంది కదా. గొర్రె బలిస్తే గొల్ల వాళ్ళకు లాభం అనే సామెత ఉంది. ఇలా గొల్ల కురుమలకు నువ్వు మంత్రి పదవి ఇస్తే వాళ్ళకైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా అది ఉద్యోగ సమాజం కావచ్చు, అదేవిధంగా అందులో బాధపడుతున్న సమాజం కావచ్చు,
అందులో వృత్తి మీద ఆధారపడ్డ సమాజం కావచ్చు. నా మంత్రి దగ్గరికి పోతుంది, 2 సంవత్సరాలైనా ఎందుకు మంత్రి చేయట్లేవు? ఇదేనా నీ యొక్క ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ? ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీలో అన్ని వర్గాలకు సమన్యాయం అంటివి కదా, ఎందుకు 2 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తారు అని అడుగుతున్నాను నేను. బీసీలకు పెద్ద పీట వేసినాం. మా క్యాబినెట్ లో కొండా సురేఖ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బీర్లాయలయ్య గారు ఉన్నారు, రామచంద్ర, ఇట్లా ఎస్సీ ఎస్టీలు బీసీలకి ప్రధాన పీట వేసిన వాళ్ళంటే మీరేం మంత్రి చేయలేదని లంబాడీలు మంత్రి రాదు కదా నేను అడుగుతున్నాను. నేను ఇలా నువ్వు రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చినావు, ఎందుకు మంత్రి చేయలే? నల్గొండ జిల్లాలో బాల నాయక్ ఉన్నాడు, ఎందుకు మంత్రి చేయలే? గొల్లకుర్మ బిడ్డ అయినటువంటి మా బీర్ల ఐలే యాదవ్ ఉన్నాడు, ఎందుకు మంత్రి చేయలే? నేను అడుగుతాను. నేను ఏమంటే ఇవాళ మాటలు పెదాల మీద వద్దు, ప్రేమ హృదయం నుంచి రమ్మని చెప్తున్నాను నేను. వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం కాదు. కేసీఆర్ కంటే ఏం గొప్పగా చేసినావు అని అంటావు నన్ను. కేసీఆర్ కంటే ఏం గొప్పగా చేసినావు? ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని మాట్లాడుతున్నావు నీవు నీ క్యాబినెట్లో. ఇవాళ అన్నావు గతంలో కేసీఆర్ గారు 3 నెలలు క్యాబినెట్ విస్తరణ చేయకపోతే ఓ నియంత అన్నావు, ఒక నియంత లెక్క అన్నావు, ఒక దొర లెక్క అన్నావు. మరి నువ్వు అంతకంటే పెద్ద దూరం అయినావు కదా. ఆయన 3 నెలలు చేయకపోతేనే దొర అన్నావు కదా. మరి నువ్వు 2 సంవత్సరాలు చేయని రేవంత్ రెడ్డి పెద్ద దూర అన్నా ఏమనాలే? మరి ఇవాళ ఒక్క 3 నెలలు చేయకపోతేనే గడిల పాలన అన్నావు కదా. 2 సంవత్సరాల మంత్రివర్గ విస్తరణ లేకుండా, ఆ మంత్రివర్గంలో 300 కాపులు లేకుండా, ఆ మంత్రివర్గంలో గొల్లకుర్మలు లేకుండా, ఆ మంత్రివర్గంలో నిన్నగాకమన్న మైనార్టీలు లేకుండా, ఆ మంత్రివర్గంలో లంబాడీలు లేకుండా, మరి ఆ మంత్రివర్గంలో అనేక వర్గాలు లేకుండా దీన్ని గడిల పాలన అందామా, దొరల పాలన అందామా, రేవంత్ రెడ్డి దేశ్ముఖుల పాలన అందామా? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇటు మంత్రివర్గ విస్తరణ లేకపోవడం ఒక మైనస్. ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు అసలు ఊర్లలో సర్పంచ్లే లేరు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలే లేరు కదా. 2 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఉపేందర్ గారు వీరి యొక్క మాటలు కోటలు దాడుతా ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాడతలే. ఇవాళ నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ ఏదో ఒక గండం తప్పింది, జూబ్లీహిల్స్ గండం అని సంబరపడిపోకు రేవంత్ రెడ్డి గారు. ఒక గండం తప్పిందని ఆనందపడిపోకు రేవంత్ రెడ్డి గారు. ముందుంది ముసుర్ల పండుగ రేవంత్ రెడ్డి గారు, ముందు అనేక గండాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు స్థానిక సంస్థలనే గండాన్ని దాటాలంటే బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు కదా. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే నువ్వు ఇచ్చేది ఏంది? ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది గదే పెట్టినావా? కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాను, బీసీలారా ఓట్లేయండి అని చెప్పిన. అవును, ఈ రోజేమో ఈ మాట మాట్లాడతావు, ఆ రోజేమో ఆ మాట మాట్లాడతావు. అంటే ఓడ దాటిన ఏమంటారు కదా, రేవు దాటినాక ఓడ తెప్ప తగిలేసినట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల ముందు ఒక మాట మాట్లాడతాడు. మేనిఫెస్టోలో ఏం చెప్పినావు ఇలా అమలు చేస్తుంది ఏంది? నువ్వు కావాలనా పార్టీ పరంగా ఇస్తా, నువ్వు కావాలనా చట్టబద్ధంగా ఇస్తామన్నది నువ్వు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ పెడతానన్నది నువ్వు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తానది నువ్వు. అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నది నువ్వు. ఇవాళ అన్ని రకాల హామీలు ఇచ్చింది ఎవరు? నువ్వు కదా. నువ్వు ఇచ్చి ఇవాళ మాట తప్పి మళ్ళా నువ్వు దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, బీజేపీ అడ్డం పడుతుందని, గవర్నర్ సంతకం పెడతలేడని, రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తలేడని, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉందని ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో, ఈ ప్రగల్భాలు ఎట్లున్నాయని చెప్పనా? ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటుంది, నీకు గుర్తు చేస్తున్నా. ఠాగూర్ సినిమాలో పేషెంట్ ఆల్రెడీ డెడ్ అయిపోతాడు. డెడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? హాస్పిటల్ పేషెంట్ డెడ్ అయిన పేషెంట్ హాస్పిటల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక ఇప్పటి నుంచే ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపిస్తున్నా, ఇప్పుడే స్ప్రోలోకి వచ్చిండు కాబట్టి ఆపరేషన్ చేయాలి కాబట్టి 2-3 లక్షలు కావాలి కాబట్టి పోపలు పోవడం, వెనక రావడం, ముందుకు పోవడం, వెనక రావడం, ఒక సీన్ క్రియేట్ చేయడం. అంటే ఏదో చేస్తున్నాడు. ఆల్రెడీ పేషెంట్ చనిపోయాడు. అంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వనని వీళ్ళకి తెలుసు, అక్కడ పేషెంట్ బతికించలేనని డాక్టర్లకు తెలుసు. కానీ ఏం చేయాలి? సీన్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? స్పెషల్ ట్రైన్లతో ఢిల్లీకి ప్రయాణమైన కాంగ్రెస్ పార్టీ, స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి ప్రయాణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక మంది మార్బలంతో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేడే క్యాబినెట్లో ప్రవేశపెడుతుంది. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు పోకపోతే మెడకాయ నరుక్కుంటా, అదేవిధంగా మోడీ మెడలు వంచుతా. డైలాగులు పెద్దగా ఉన్నాయి. ఏదైతే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఎట్లయితే క్రియేట్ చేసిర్రో, ఇక్కడనేమో రిజర్వేషన్లు రావు, అక్కడనేమో పేషెంట్ ఆల్రెడీ చచ్చిపోయిన పేషెంట్, అక్కడనేమో డాక్టర్కు పైసలు కావాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బీసీలో ఓట్లు కావాలి. గతి క్రియేట్ చేసి ఇప్పుడు ఇదే క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ మరి ఎందుకు ఎవరిని చూసి ఇచ్చారు, మరి కాని హామీలు ఎట్లా ఇచ్చారు అంటే ఆయన ఏమంటాడంటే, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకున్నాం, కాలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటాడు. ఇంకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు, తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ రావు. ఈ రెండు జరగవా? ఈ రెండు జరగనట్టే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నీకు క్వశ్చన్ మార్క్ చెప్పు, రేపైతే ఢిల్లీ అయితే ఉందా? లేదుగా. బీహార్లో మొత్తం బీకింది కదా. 61 స్థానాలు పోటీ చేస్తే 6 స్థానాలు వచ్చినాయి. నిన్న కాక మన 2015 అడుగు పెట్టినటువంటి ఎంఐఎం 5 స్థానాలు వచ్చింది.
125 సంవత్సరాల్లో కాంగ్రెస్ 6 స్థానాలు వచ్చింది. ఎంఐఎం కంటే ఒక స్థానం ఎక్కువ వచ్చింది అంతే. నేనేమంటే ఉపేందర్ గారు, ఇవాళ మహిళలకు ఇస్తాను 2500 ఎగ్గొచ్చినాం, చిన్నపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఎగ్గొచ్చినాం, దళితులకు ఇచ్చే దళిత బంధు ఎగనామం పెట్టినాం, బలహీన వర్గాలకు ఇచ్చే బీసీ బంధుని ఎగనామం పెట్టినాం, ఇవాళ మహిళలకు ఇచ్చే తులం బంగారం కథం చేసినాం, విద్యార్థులకు ఇచ్చే స్కూటీల్ని ఎగనామం పెట్టినాం. ఇవాళ సార్ ఎప్పుడు హనుమంతుడి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్టేనా? నేనేమంటాను బ్రదర్, హనుమంతుడి పెళ్లి అంటే రేపు అన్నట్టేనా? ఎప్పుడు ఇస్తావు? 2 సంవత్సరాల కాలం ముగిసింది. బాలరాజన్న, సరే మీరు చాలా వాక్చాతుర్యం ఎక్కువ ఉన్న వ్యక్తి, ఏ అంశం తీసుకున్నా అనర్గళంగా మాట్లాడతారు, అందులో డౌట్ లేదు. కానీ గతంలో కూడా మరి కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాలు ఇస్తా, లేదంటే గిరిజనులకు భూములు ఇస్తా, లేదంటే అనేకమైన హామీలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అని ఇప్పుడు వాళ్ళు రేజ్ చేస్తున్నమాట. నేనేమంటున్నంటే ఇవాళ ఆ రోజు 17,000 ఎకరాలు పంచినాం, 7,900 ఫ్యామిలీకి ఇచ్చినాం, సుమారు 900 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది దళితులకు 3 ఎకరాల పేరుతోటి. ఆ రోజు ఎప్పుడైతే జిల్లాల విభజన జరిగిందో, నియోజకవర్గాల విభజన తర్వాత తదనంతరం కంటే ముందు మండలాల విభజన జరిగిందో, రెవెన్యూ డివిజన్ల విభజన జరిగిందో, రేట్లు భూములకు రెక్కలు వచ్చినాయి. 10 లక్షల ఎకరం అమ్మిపోయి ₹1 కోటి పోయింది. ఆ తర్వాతకి భూములు ఎవరు కూడా ఇచ్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్టయితే దళితులకు మేము 3 ఎకరాల భూమి ఇస్తున్నాము, కొంతమేరకే చేయగలిగాం కాబట్టి దళిత బంధువులు ప్రవేశపెట్టాం. వీళ్ళు అంబేద్కర్ అభయస్తామని చెప్పినారు. 15 లక్షలు ఇస్తామన్నారు. మీ హయాంలో భూములకు రేట్లు పెరిగినాయో వాళ్ళ హయాంలో కూడా బంగారానికి రేట్లు పెరిగినాయి కాబట్టి మేము తులం బంగారం ఇవ్వలేకపోతే దాదాపు 1,20,000 కొంత ఇచ్చిర్రా అంటున్నా నేను. కొంత ఇచ్చిర్రా, కొంతమందికి అని ఇచ్చిర్రా. ఇవాళ ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు మీరు 2 సంవత్సరాల కాలంలో? ఎంతమందికి మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిర్రో లెక్క పెట్టండి, ఎంతమందికి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చో లెక్క పెట్టండి. అందులో కొంతనే చేసిర్రా, కొంతనే చేయలేరుగా బ్రదర్. నేను ఏమంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందంటే ఏం చేయలేదని శూన్యాస్తమే కనపడుతుంది. అభయాస్తమేమో ఎలక్షన్ల ముందు ఇచ్చింది, కానీ గెలిచినాక మాత్రం శూన్యాస్తమే చూపెడుతుంది. శూన్యాస్తమని గతంలో కేసీఆర్ అనేక మార్లు చెప్పినారు, అనేక సభలలో చెప్పినారు. అరే ఢిల్లీలో ఉన్నటువంటి బాసులు నమ్మొద్దురా నాయన, గల్లీలో ఉన్న గులాబీ బాసులు నమ్మండి అని చెప్పినాం. ఢిల్లీలో ఉన్న బాసులు నమ్మకండి, గల్లీలో ఉన్న గులాబీ మాటలు నమ్మండి అంటే లేదు గల్లీలో ఉన్న గులాబీ బాస్ మాటని నమ్మం, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాసుల్ని నమ్ముతాం అని చెప్పారు. ఓట్లేసి అధికారంలోకి వచ్చింది. అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. చేస్తుంది ఏంది? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఏంది? అడిగితే కేసు, అడిగితే నిర్బంధం, అడిగితే ఇలా కేసులు పెట్టడమేనా మీ పని? సోషల్ మీడియాలో నీ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మీరు చేస్తుంది అడిగితే కేసు పెడతారా? ఇదేనా నీ న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏడో గ్యారంటీ? ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రజాస్వామ్యం ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రజాస్వామ్యం ఎవరైనా గొంతెత్తని మాట్లాడండి గారు రేవంత్ రెడ్డి. గొంతెత్తితే నిర్బంధమేనా? ప్రశ్నిస్తే కేసు పెట్టడమేనా? అంటే వాళ్ళ వాదన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి కొన్ని ఛానళ్లను, యూట్యూబ్ ఛానళ్లను కొని పడేసారు, విస్తృతంగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. గతంలో గీలు గిదే చేసిరా? నేను అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, సోషల్ మీడియాని క్రియేట్ చేస్తుంది, 100 కోట్లు మా దగ్గర ఉన్నాయి. మరి గతంలో రేవంత్ రెడ్డి దగ్గర గదే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. గతంలో గదే సోషల్ మీడియా నమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో యూట్యూబ్లలో అసత్య ప్రచారాలు చేసిండా? అది కాదు వాస్తవాలు. ఇవాళ నిరుద్యోగులకు నువ్వు ఏమి హామీ ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పొడుగుతనిస్తాను. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని నోటిఫికేషన్లు ఏమని అడిగితే నాయకుడు నోరెళ్ళ పెట్టడే. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవని కాదు, ఎన్ని నోటిఫికేషన్లు 2 సంవత్సరాలు ఇవ్వగలిగినావు. నోటిఫికేషన్లు అంటే ఒక ఆర్థిక శాఖలో లేకపోతే ఒక ప్రభుత్వ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నవి, ఆ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నవి, ఆ ఖాళీలకు నువ్వు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఏంది, ఆర్థిక శాఖ క్లియరెన్స్ తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు, ఆ నోటిఫికేషన్ తర్వాత పరీక్ష తేదీలు ఎప్పుడు ఇచ్చినావు, ఆ పరీక్ష తర్వాత ఎలక్షన్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎగ్జామ్ పెడితే ఎప్పుడు ఎగ్జామ్ దిద్దినావు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకున్నటువంటి దగుల్బాజీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. అంటే ఒక్క నోటిఫికేషన్ రాదు. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ వేసిన ఉద్యోగాలను ఇలా రిబ్బన్ కటింగ్స్ చేయమంటారు కదా రేవంత్ రెడ్డి. ఎందుకంటారు మా రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్ గారు ఎక్కడ పోతాడు? ఫ్లైఓవర్ పోతాడు, మేము కట్టిన ఫ్లైఓవర్కి ఆయన రిబ్బన్ కట్ చేస్తాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తాడు. అంటే మేము చేసినటువంటి ట్యాంక్ బండ్లు ఈయన ఓపెన్ చేస్తాడు. అంటే మేము చేసిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్ అయిపోయాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కటింగ్ మాస్టర్ అయిపోయాడు. ఇక కటింగ్ మాస్టర్ అంటే రోజు కటింగ్లే. ఎట్లా రాహుల్ గాంధీ ఇంప్రెస్ చేయాలి, ఎట్లా కేసీ వేణుగోపాల్ ఇంప్రెస్ చేయాలి, ఎట్లా బడేబాయిని ఇంప్రెస్ చేయాలి, ఎట్లా రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడాలి, ఎట్లా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. బడేబాయ్ ఎవరు నాకు అర్థం కాలే. బడేబాయ్ రోజు తిరుగుతలేడు, ఆయన చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి
మేము చెప్పేదా? ఎవరు ఆయన? రోజు చెప్తున్నాడు బడే బాయ్ చోటబాయ్ బంధం నీకు తెలియదు తెలంగాణలో. ఆయన చదువుకున్నదేమో ఆర్ఎస్ఎస్, పాఠశాల ఆర్ఎస్ఎస్, కాలేజీ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ. ఆయన చెప్పింది కదా ఈ మాట. ఓన్ రేవంత్ రెడ్డి చెప్పింది ఈ మాట, నేను చెప్పిన మాట కాదు. కాబట్టి నేను అంటున్నది బ్రదర్, ఇలా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇలా ప్రభుత్వం చెప్పిన హామీల పట్ల ఎవరు దోషి, ఎవరు ముద్దాయిల్లా, ఎవరు హామీ ఇచ్చారు ప్రజలకు? సరే, మీరు చెక్కే లెక్క ఏమాటి ప్రకారం ప్రభుత్వం ఇచ్చి హామీలు తప్పిపోయి ఉంటే మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో వాళ్ళ పార్టీ గెలిచేది కాదు. అక్కడ ఇంకో ఇప్పుడు రెండు ఉప ఎన్నికలు జరిగినాయి, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు కదా. మరి వాళ్ళకే పట్టం కడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అధికారం మాకు ఇచ్చిర్రు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ 0 ఇచ్చారు, మాకు 8 ఇచ్చారు, 2 ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ప్రజలు మా పాలనే కావాలనుకుంటారు తప్ప కేసీఆర్ కేటీఆర్ ముఖం చూసే పరిస్థితి లేదంటున్నారు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది ఉప ఎన్నికలలో, అధికారంలోకి వచ్చిందా రాలేదా? నంద్యాలలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఓడిపోయిందా లేదా? జనరల్ ఎలక్షన్స్ వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. 8వ తారీఖు వరకు కూడా ఏదైతే రిజల్ట్ వచ్చే ముందు నవంబర్ 11 ఎలక్షన్ జరిగితే నవంబర్ 8వ తారీఖు వరకు కూడా అన్ని సర్వేలు బీఆర్ఎస్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కానీ సామ దాన భేద దండోపాయం అంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ప్రచారం చేశారు, ఓట్లు రాలే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అభివృద్ధి చేస్తామన్నారు, సంక్షేమ పథకాలు అన్నారు. అభివృద్ధి లేకపోతే జరగదు, మమ్మల్ని ఓడిస్తే జరగదన్నాడు, మమ్మల్ని ఓడిస్తే పథకాలు రావన్నాడు, రేషన్ కార్డు కట్టన్నాడు, సన్న బియ్యం ఉషాక్ అన్నాడు. ప్రజలు నమ్మలేదు. ఇక సామధాన భేదదండోపాయం అంటే ఎందుగా? అధికారాన్ని ఉపయోగించుకొని ఒకే రోజు నవంబర్ 11వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఎలక్షన్లో దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు, రిగ్గింగ్ పాల్పడతా ఉన్నారు. షేక్పేట లాంటి కొన్ని బూతులలో ఇష్టం వచ్చినట్టు దొంగ ఓటర్లు తీసుకెళ్తా ఉన్నారు. ఎల్బీ నగర్ని తీసుకొచ్చి, కార్వాని తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారని చెప్పేసి 22 సార్లు కంప్లైంట్ చేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ సుదర్శన్ రెడ్డి గారికి. నిమ్మకు నీరెత్తరే, కనీసం స్పందించరే. అధికారంలో ఉంటే రిగ్గింగ్ సాధ్యమా? నేనేమంటున్నాంటే బ్రదర్, ఇవాళ ఓట్లను ఎట్లా తీసుకొచ్చారో ఒక ఆయన ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో చూసినారు, పత్రికలలో చూసినారు, పేపర్లలో చూసినారు, టీవీలలో చూసినారు. ఒక ఆయన వచ్చి మేము ఇప్పటికే ఓటింగ్ బూత్ దగ్గర పోయినాం, నా ఓటు ఆల్రెడీ వేసిందని అన్న. నా పేరు మా తమ్ముని పేరు సమానం, మా తమ్ముడు వేసిన, మా తమ్ముడు ఓటుకు రాలని చెప్పేసి మాట్లాడిన పిల్లవాడు. నేనేమంటే ఇవాళ ఓట్లు ఎట్లా వేసిరో చూసినాం, అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిరో చూసినాం, ఓటుకు ఎన్ని నమ్మిరో చూసినాం. ఇప్పుడు ఏమంటారు కదా, జూబ్లీహిల్స్లో వాళ్ళకు పడ్డటువంటి హారము అది మనీ వ్యవహారం అంటాను నేను. మనీ వ్యవహారం ద్వారా పడ్డ మణిహారం తప్ప దొంగోట్లు వేసిరు, రిగ్గింగ్ జరిగింది, ఇదంతా బాగానే ఉంది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది, నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక వచ్చింది, మరి అప్పుడు బీఆర్ఎస్ అట్లనే చేసి గెలిచిందా? ఎట్లా రిగ్గింగ్ చేసి దొంగోట్లు? నేనేమంటాను బ్రదర్, ఇవాళ నేను ఆరోపణ చేసిన, ఆరోపణ వాస్తవం అవాస్తవం ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ తేల్చాలి. ఇలా తేల్చకుండా ఇవాళ ఎవరు చీరలు పంచిరు? చీరలు పంచింది ఎవరు? డబ్బులు పంపిణీ చేసింది ఎవరు? ఓటుకు 5,000 ఇచ్చింది ఎవరు? నేనేమంటా బ్రదర్, ఇలా మేము గతంలో చేసినాం అంటున్నారు, గతంలో మేము చేసిన వదిలిపెట్టండి, మేము చేసిన అంటారు కదా. ఇవాళ మీ ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు మంచిగా చేస్తారనే మీకు ఇచ్చింది, మీరు పారదర్శకంగా చేస్తారనే కదా. అల్టిమేట్ గా జూబ్లీహిల్స్ ప్రజలైతే కేటీఆర్ గారి సందేశాన్ని వినలేదు కదా. ఏమని కారు కావాలా, బుల్డోజర్ కావాలా మీరు తెలుసుకోవాలన్నారు. అల్టిమేట్ గా వాళ్ళు బుల్డోజర్ వైపు నిలబడ్డారు కదా. మరి ఇప్పుడు 75,000 మంది పాల్గొన్నారు కదా. 75,000 ఓట్లు బీఆర్ఎస్ కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీని నీ బుల్డోజర్ రాజాన్ని వ్యతిరేకించినట్టే కదా. మీరేమనుకుంటు 99,000 ఓట్లని నువ్వు చూస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ 99,000 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ 75,000 ఓట్లు. అంటే మిగతా 75,000 ఓట్ల సంబంధించినటువంటి ఓటర్స్ జూబ్లీహిల్స్ లో నీ ఐడియాని వ్యతిరేకించిర్రు. నువ్వు ఇయ్యని సంక్షేమ పథకాలను ఏదైతే బాకీ ఉన్నావో వాటిని రావాలని చెప్పిర్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి హైడ్రా విధ్వంసాన్ని వ్యతిరేకించిర్రు. రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకంగా ఉన్నట్టు 75,000 మంది బీఆర్ఎస్ ఓటేసిరంటే అదెందుకు చెప్తలేరు మీరు అంటున్నారు. ఏమంటుంటే ఏదో గెలిచినమనేటువంటి సంతృప్తి తప్ప ముందున్న ముసళ్ళ పండుగ సిద్ధం కావని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ 100% బ్రదర్ ప్రజా తీర్పుని శిరస్సా వహిస్తాం. ప్రజలలో ప్రజాస్వామ్యంలో మీరు గెలిస్తే దానికి మేము తప్పుపడట్లే. కానీ ఆ గెలుపు ఎట్లా వచ్చిందని ఆలోచన చేయి. 8వ తారీఖు వరకు మా సైడ్గా ఉన్నటువంటి ప్రజలు 9, 10, 11వ తారీఖుల వరకు మీ వైపు ఎట తిప్పుకుర్రో మేము దాని గురించి మాట్లాడడం. ప్రజలు దాన్ని చూసినారు. అయినా కూడా డెమోక్రసీని నమ్మేవాళ్ళుగా,
డెఫినెట్గా మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఉమ్, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు హామీ ఇచ్చారు కదా. హై టెన్షన్ తీసేస్తామన్నారు, ఉమ్, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు, అవును. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండిస్తామన్నారు. అవన్నీ అమలయ్యే వరకు ప్రతిపక్షంగా సుమారు 75,000 ఓట్లు సాధించిన పార్టీగా 38% ఓట్లు సాధించిన పార్టీగా ఇవాళ రేపు ప్రతిపక్షం కాంగ్రెస్కి అధికార పక్షానికి బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ అని చెప్పి చాటి చెప్పినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ల సాక్షిగా ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రతిపక్షంగా పనిచేస్తాం. ప్రజల మనసుని ఇంకా చూరగొనేటట్టు ఇంకా ఏమైనా మార్పులు ఉంటే చేసుకొని, ఇంకేమైనా తప్పులుంటే సరిదిద్దుకొని, ఇంకా విమర్శ ఆత్మవిమర్శలు చేసుకొని డెఫినెట్గా వచ్చేసారి అధికారంలో రావడం కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. 2, ఈ పాలక పక్షం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మా పాత్ర ఉంటుందని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మందు పంచిందా, మద్యం పంచిందా, ఇవన్నీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఇవన్నీ పంచిందని పక్కన పెడితే బీఆర్ఎస్ గల ఓటమికి గల కారణాలు ఏందనేది అసలు నెమరు వేసుకుంటున్నారా? ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100% ఉమ్, ఒక రాజకీయ పార్టీగా కొన్ని మీడియా ముందు చెప్పలేము, ఉమ్, అన్ని టీవీల ముందు చెప్పలేము. డెఫినెట్గా పోస్ట్ మార్టం ఉంటుంది. ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఓటర్లకు మనం చేరువగాలేకపోయినాం, ఎక్కడ మనం వెనకబడ్డాం అనే అంశాలు ఉంటవి. ఉమ్, 8వ తారీఖు వరకు ముందుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 9, 10, 11 తారీఖు ఎందుకు వెనకబడ్డాం మనం? ఎందుకు గెలుపు దిశగా అంటే గెలుపు వస్తుందని చెప్పేసి అన్ని అవకాశాలు మనకే ఉంటాయని చెప్పేసి సబ్బండ వర్గాల ప్రజలు అనుకున్నప్పుడు ఎందుకు మనం గెలుపు అనే దాన్ని అందుకోలేకపోయిన అంశం ఉంటుంది కదా. ఉమ్, డెఫినెట్గా ప్రతి ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికలప్పుడు సమీక్ష జరిగింది, ఉమ్. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు సమీక్ష జరిగింది, ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా సమీక్ష జరుగుతుంది. చాలా మంది మీలాంటి కాంగ్రెస్ అవతల కాంగ్రెస్ వ్యక్తులు అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు షెడ్డికి పోయింది, 2-3 ఉప ఎన్నికల్లో మేమే గెలిచినాం, ఎంపీ ఎన్నికల్లో మేము అసలు రేపు వచ్చే స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకు డిపాజిట్లు రావు, అయిపోయింది వాళ్ళ పని అంటున్నారు. నిన్న మొన్న ఏదో కారు ఊరేగింపు కూడా చేసి రాళ్ళు జేసీబీ ఏలాడదీసి. సో ఎట్లా చూస్తారు? 14లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు, ఉమ్, 18లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు, 23 అధికారంలోకి వచ్చిందా లేదా? రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదే బీఆర్ఎస్ని అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీహార్లో 35 సంవత్సరాలు, అక్కడ 35 సంవత్సరాలు డబుల్ డిజిట్ దాటక, ఉమ్, ఎమ్మెల్యే డబుల్ డిజిట్ దాటక ఉమ్, 35 సంవత్సరాలు అవుతుంది అధికారంలో లేక బీహార్లో. ఉమ్, ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఒప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఉమ్, రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. రాజకీయాల్లో ఒకసారి అదే ఆర్జేడీకి 20% ఓట్లు వచ్చినాయి, ఉమ్, కానీ 25 సీట్లే వచ్చినాయి. అవును. అదే బీజేపీకి 19% ఓట్లే వచ్చినాయి, కానీ 89 స్థానాలు వచ్చినాయి. అవును. అంటే కొన్ని సందర్భాల్లో ఓటింగ్ పర్సెంట్ మంచిగా ఉండి ఫలితం నెగిటివ్ వస్తుంది, కొన్నిసార్లు ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉండి ఫలితం పాజిటివ్ వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఓటమి, కొన్నిసార్లు గెలిపోయినంత మాత్రం ఒక రాజకీయ పార్టీని అప్పుడే కథమైనట్టు అంచనా వేస్తే అది చదువుకున్న వాడి లక్షణం కాదు, విశ్లేషకుడి లక్షణం కాదు. ఉమ్, కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే వాళ్ళకు ఆనందం ఉంది, ఉమ్, బీఆర్ఎస్ అయితేనే మాకు బలమైన ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ మీద మైండ్ గేమ్ ఆడితే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఒక భావనను చొప్పిస్తే, కారు పని అయిపోయింది అనే భావనను చొప్పిస్తే మనం ఇంకొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అనే భావన తప్ప అవకాశం ఉందా నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఉండే అనే ఆలోచన కోసమే, ఆ ఆనందం కోసమే, ఆ తాత్కాలిక ఆనందం కోసమే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటారు తప్ప ఇలా బలమైన ప్రతిపక్షం ఎవరు అంటే జూబ్లీహిల్స్ పల్లి నిరూపించారు కదా. బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్కి ఎవరు అంటే ఎవరు నిరూపించారు? బీజేపీకి వేసిరా ఓట్లు. మేము కూడా చెప్తుంది, బీజేపీ కూడా ప్రతిపక్షం అంటది. 17,000 ఓట్లు వచ్చినాయి. 75,000 వచ్చిన వాళ్ళు ప్రతిపక్షమా, 17,000 వచ్చిన వాళ్ళు ప్రతిపక్షమా? కాబట్టి బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ. రేపు డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల సమీక్ష, గతంలో వచ్చిన సమీక్షల ఆధారంగా రేపు 2028లో ఎట్లా మేము అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలకు మేము ఏం చేయాలి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? ఆదిలాబాద్లో ఉన్నాడు. ఇవాళ ఓడిపోయిన నుంచి ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. కృష్ణా జలాల మీద ఆందోళన చేసింది బీఆర్ఎస్. అదేవిధంగా రైతు రుణమాఫీ కావట్లేదంటే ఆందోళన చేసింది బీఆర్ఎస్. హైదరాబాద్లో పేదవాడి గుడిసె కూలుతుందంటే ఆందోళన చేసింది బీఆర్ఎస్. అదే ఆందోళన చేస్తూ ఉంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్వాయ్ మీద దాడి జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద. రుణమాఫీ కాలేదని మేము ఆందోళన చేస్తే క్యాంప్ కార్యాలయం హరీష్ రావు మీద దాడి చేసింది ఈ అధికార పక్షం. ఇవాళ రుణమాఫీ మీద కొట్లాడింది మేము, కృష్ణా జలాల మీద కొట్లాడింది మేము, రైతు సంబంధించినట్టు బంధు ఎందుకు ఎత్తలేని కొట్లాడింది మేము, తులం బంగారం మీద కొట్లాడింది మేము, ఆటో కార్మికులకు 12,000 ఎందుకు ఇస్తలేని కొట్లాడింది మేము, అదేవిధంగా మహిళలకు ఎందుకు 2,500 ఇస్తలేని కొట్లాడుతుంది మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో
పత్తి రైతులు 50 లక్షల మంది పత్తి రైతులు పత్తి అమ్ముకోక అన్నమో రామచంద్ర అని చెప్పేసి అన్నదాత ఏడుస్తుంటే, అన్నమో రామచంద్ర మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అన్నదాత ఏడుస్తుంటే 50 లక్షల మంది పత్తి రైతుల కోసం ఆదిలాబాదు పర్యటన చేసి ఆదిలాబాదులో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందు ధర్నా చేస్తుంది మా పార్టీ గవర్నమెంట్ కేటీఆర్. పోరాడుతురు, విరోచితంగా పోరాడుతురు, కానీ ఫలితాలు లేవు కదా. మరి అసలు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తలేదు కదా. దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ కూడా కొట్లాడుతా ఉన్నాడు. అవును. దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. ప్రజాప్రతినిధి కాకపోతే నా కొట్లాట శూన్యమా అంటున్నాను నేను. గుడ్డు ఒక కోడి పిల్లగా బయటికి రావాలంటే 21 రోజులు జరిగే ఏ చర్యలు ఉందో అది బయటికి కనపడవు. ఇవాళ మేము చేస్తున్న చర్యలు కూడా మీకు కనపడతలే. ఒకవేళ బయటికి కనపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ కప్పించుకోవడం కోసం ఏం చేస్తలేరని మాట్లాడుతూ ఉన్నాం. కథమైందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా గుడ్డులో ఏ చర్యలు అయితే 21 రోజులు జరిగి గుడ్డు కోడి పిల్లగా బయటకు వస్తుందో 2028లో ప్రజల కోసం పనిచేసిన ఈ చర్యలన్నీ ప్రజల రక్షణ కోసం ఉండటం ప్రతిపక్ష పార్టీగా రేపు 28లో అధికారం దిశగా మమ్మల్ని తీసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకునేటట్టు, కేసీఆర్ వస్తే కొన్ని అంశాలు మమ్మల్ని బాగు చేస్తానేటట్టు మా ప్రతిపక్ష చర్యలుగా ఉంటాయి. పెద్ద మనిషి వస్తలేడు కదా. వస్తాడు. వాళ్ళు ఏమంటారు అంటే అధికారం ఉన్న రోజులేమో ప్రగతి భవన్ పరిమితం అయిపోయిండు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయిండు. అలా వాళ్ళకు ప్రజల పక్షాన చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్యల మీద అవగాహన లేదు, అసెంబ్లీకి వస్తలేడు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడు, ఆయన యాక్టివ్ పాలిటిషియన్లో లేడు, ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు, అలాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడను అంటాడు. అదే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. కేసీఆర్ గారు రిటైర్మెంట్ తీసుకున్నారా? కేసీఆర్ గురించి అడిగింది ఎవరు ఆయనని? కేసీఆర్ గురించి మాట్లాడకపోతే, కేటీఆర్ గురించి మాట్లాడకపోతే, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడకపోతే రేవంత్ రెడ్డికి రోజు గడవనట్టు, నిద్ర పట్టనట్టుంది, రోజు గడవనట్టుంది. రోజు ఒక మాట మాట్లాడాలి. ఆ మాట మాట్లాడితేనే సెన్సేషన్ అవుతారు కదా. నేనేమంటే కేసీఆర్ గారు 73 ఏళ్ల వయసు, నీది 56 ఏళ్ల వయసు. నీకు వారికి వయసులో తేడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రెండో ముఖ్యమంత్రి కూడా కాకపోడు. రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయాడు కాదు. రేవంత్ రెడ్డి చరిత్ర, కేసీఆర్ చరిత్ర చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. కానీ నువ్వు ముఖ్యమంత్రివే, నిన్ను గౌరవిస్తావు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివే, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నిన్ను గౌరవిస్తాం. కానీ పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ముఖ్యమంత్రి అనే పరిధిలో మాట్లాడితే బాగుంటుంది అనేది దూదిమెట్ట బాలయాదవ్ రేవంత్ రెడ్డికి సూచన. ఇంకోటి నేను అడుగుతా ఉన్నాను, నీకు అధికారం ఇచ్చిర్రు, అధికారం ఇచ్చింది కేసీఆర్ తిట్టడం కోసం కాదు. నీకు అధికారాన్ని ఇచ్చింది కేటీఆర్ని జైలు పెడతా, హరీష్ రావుని జైలు పెడతా కోసం కాదు. నీకు ఇచ్చే అధికారాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ కంటే, కేసీఆర్ కంటే గొప్పగా తెలంగాణను ఏమన్నా ఉద్ధరిస్తామని, గొప్పగా కేసీఆర్ కంటే తెలంగాణ ప్రజలను ప్రేమిస్తామని, గొప్పగా తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తామని ఇచ్చారు అధికారం తప్ప పొద్దున లేస్తే కేసీఆర్ని తిట్టేందుకో, హరీష్ రావుని జైలు పెడతాందుకో, కేటీఆర్ని తిట్టేందుకో నీకు అధికారం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. మొదటి సూచన. రెండవ సూచన కూడా చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి హిస్టరీ తెలవంది కాదు. రేవంత్ రెడ్డి హిస్టరీ ఎవరు తెలవంది? తెలంగాణ సమాజంలో ఎట్ట రాజకీయాలకు వచ్చినావు, ఎట్ట అధికారంలోకి వచ్చినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని అడగదొక్కినావు, ఎన్ని డబ్బులతో నువ్వు పీసీసీ అధ్యక్షుడిని తెచ్చుకున్నావు అని నేను చెప్పిన, దూదిమెట్ట బాల చెప్పిన మాటలు కావు ఇవి. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మీ అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు 30% కమిషన్ ఇవ్వకపోతే పైలు కలతలేదని, 30% కమిషన్ ఇవ్వకపోతే సెక్రటరియట్లో బిల్లు పాస్ కావట్లేదని చెప్పేసి నీ సచివాలయంలో కాంట్రాక్ట్ చెప్తా ఉన్నారు, సర్పంచులు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇదే అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యేని నా దగ్గరే కమిషన్ అడుగుతున్నారు అంటారు. మరి ఏం చెప్పాలి? ఒక ఎమ్మెల్యేని నా దగ్గరే కమిషన్ అడుగుతున్నారు అంటున్నాయి. ఫస్ట్ ఇల్లు చదువుకు. కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు రేవంత్ రెడ్డి గారు. నీ ఇంట్లో జరుగుతున్న దందా ఏదైతే ఉందో దాన్ని ముయ్యి. ఇవాళ ఫోర్త్ సిటీ 4 బ్రదర్స్ కోసం వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా పేదవాళ్ళకు గొలగొడుతుంది కానీ పెద్దవాళ్ళకు నోటీసులు ఇస్తుంది, పేదవాళ్ళకి ఇస్తలేదని ఆలోచన ఉన్నది. ఇవాళ అన్ని హామీలు అమలు చేయడం ఆలోచన ఉంది. ఇది అమలు చేయి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది గిది. ఎప్పుడైనా మేనేజ్ చేయడము, మెసేజ్లు పెట్టడము, 4 బూతులు తిట్టడం కాదు. అధిష్టానాన్నేమో మేనేజ్ చేస్తూ ఉండు, కిందికి వచ్చేమో బూతులు తిడుతూ ఉన్నాడు. ఇది కాదుగా ముఖ్యమంత్రి పీఠం. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ఇప్పుడు ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కామారెడ్డిలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మనం అసెంబ్లీ సమావేశాలు కాదు పెట్టుకోవాల్సింది, అడిగి పోవాలని చెప్పి. అవును కదా. ఇప్పుడు ఆయనది ఒక సపరేట్ ట్యాగ్ లైన్ తోటి పోతుంది. అవును. ఎట్లా రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలకు మరింత చేరువైతున్నారు. అలాంటి వ్యక్తుల గురించి ఏమంటారు మీరు? 10 ఏళ్ళు ఉంటాడనేమో రేవంత్ రెడ్డి అంటుండు, 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడని రాజగోపాల్ రెడ్డి అంటారు.
రేవంత్ రెడ్డి గారు నిర్ణయించేది 10 ఏళ్ళ కుర్చీపీఠము, అవును 10 సంవత్సరాల సీఎం కుర్చీపీఠము, అధిష్టానం నిర్ణయించాలి, 5 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారని వాళ్ళు రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. అనిరుద్ రెడ్డి గారేమో పైసలు లేకపోతే పంచరుతులు ఆయన అంటున్నాడు. ఏమో పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా పసుపు కాంగ్రెస్ నాయకులంతా అనగదొక్కిరని హనుమంతరావు అంటున్నాడు. ఏమంటే చెయ్యాలి, పసుపు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ మధ్యన పంచాయతీ నడుస్తుంది. హనుమంతరావు ఒకవైపు, జానారెడ్డి ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు, మల్లుపట్టి క్రమార్క ఒకవైపు, జగ్గారెడ్డి ఒకవైపు, రాజగోపాల్ రెడ్డి ఒకవైపు, అదేవిధంగా కోమరెడ్డి ఒకవైపు, మంత్రి సీతక్క ఒకవైపు, వేం నరేంద్ర రెడ్డి ఒకవైపు, రేవంత్ రెడ్డి ఒకవైపు, విజయరామారావు ఒకవైపు, మేడిపల్లి సత్యం ఒకవైపు, మదన్ మోహన్ రావు ఒకవైపు. అంటే అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ మధ్యన తులాభారం నడుస్తుంది. ఇవాళ తులాభారం అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమో కిందికి పోయిన తరాజా, పసుపు కాంగ్రెస్ పైకి లేస్తుంది. ఇదేంద్ర నాయన, అసలు కాంగ్రెసే మాది కదా, ఇదేంది పాము చిమ్మలు పెట్టిన పుట్టలో పాములు జొరబడినట్టు వీళ్ళు వచ్చి మన కాంగ్రెస్ అంతా కథం చేస్తున్న భావన నడుస్తుంది. ఫస్ట్ నీ ఇల్లు చదువుకో. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకు కూడా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే మీ జిల్లా నాయకుడు సీనియర్ నాయకుడు కాబట్టి అలాంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ఈరోజు ఆయన కొంత దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. లేదంటే ఆల్టర్నేట్ ముఖ్యమంత్రి నేనే భవిష్యత్తులో అని అంటున్నాడు. ఎట్లా చూస్తారో ఆ వ్యక్తి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ గెలిపించడం కోసం ఆయనకు ఆశ చెప్పినారు. అవును, మరి ఎందుకు ఇవ్వట్లేరు? అది రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తానన్నది నువ్వే. అవును, ముఖ్యమంత్రి గారే స్వయంగా రాజగోపాల్ రెడ్డికి పోయినాడు, నీకు నువ్వు ఎంపీ గెలిపించుకోనరా మంత్రి పదవి ఇస్తావు చెప్పిండా? అట్లా 100% చెప్పింది కదా, పేపర్లో వచ్చింది. బట్టి విక్రమార్క వాళ్ళు మనకు చెప్పింది కాదు, పేపర్లో వచ్చింది. బట్టి విక్రమార్క గారి రాయబారము, లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఇంటికి వెళ్ళింది కదా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇస్తలేవు? బాలనాయక్ ఎందుకు మంత్రి పదవి ఇస్తలేవు? ఇలా చాలా మందికి హామీలు ఇచ్చినావు కదా. మరి ఇలా ఒకవైపు నీ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతూ ఉన్నవి. నీ ముఖ్యమంత్రి పీఠం మీదనే చాలా మంది కన్నేసిర్రు. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు, రాజగోపాల్ రెడ్డి ఒకవైపు, అనేక మంది నీ ముఖ్యమంత్రి పీఠం, మల్లుబట్టి క్రమార్క ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు. నీ ముఖ్యమంత్రి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులే 30 మంది ఉన్నారు ఇలా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చదువుకోవాల్సింది ఫస్ట్ వాళ్ళని చదువుకోమని చెప్తున్నా, వాళ్ళని సాటిస్ఫై చేయమని చెప్తున్నా. ప్రజలను సాటిస్ఫై తర్వాత అంశం, నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బీఆర్ఎస్ని కథం చేస్తా అనే దాన్ని వదిలిపెట్టి ఫస్ట్ నీ కాంగ్రెస్ పార్టీ కథం కాకుండా చూసుకో, నీ ముఖ్యమంత్రి పీఠం కథం కాకుండా చూసుకో. ఇవాళ ఏదో జూబ్లీ హిల్స్ గెలిచినా కాబట్టి ఇక భవిష్యత్తు అంతా నాదే అని చెప్పేసి అనుకుంటే అనుకోవచ్చు, అనుకో, తప్పేం లేదు. ముందు ముసళ్ళ పండుగ. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కథం చేస్తా ఉన్న వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. బీఆర్ఎస్ పార్టీని కథం చేస్తాని, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని, బీఆర్ఎస్ పార్టీని చీల్చి మా ఎమ్మెల్యేలను చేర్చుకొని ఎవరైతే అన్నారో వాళ్ళే కాలగర్భంలో కలిసి. కానీ చివరగా అన్న 2 ప్రశ్నలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బై ఎలక్షన్స్, ఎన్నో ఎలక్షన్స్, మంచి ఇచ్చాడు అన్ని చూసి ఉంటారు. నిన్న విజయోత్సవ ర్యాలీలో జూబ్లీస్లో ఒక కారు గుర్తుని కిందికి వేలాడదీయడం, ఈ రకమైన పరిస్థితులు మీ హయాంలో ఎన్నడన్నా అట్లా చేసే ప్రయత్నాలు జరిగినాయా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం సందేశం ఇవ్వదలుచుకోరు ఇలాంటి సన్నివేశాలతోటి? వాళ్ళ వెకిలి చేష్టలకు అదే నిదర్శనం. ఏమంటే ఒక గెలుపు నీలో బాధ్యతను పెంచితే చాలా సంతోషం. ఒక గెలుపు నీలో అహంకారాన్ని పెంచితే అది నీకే నష్టం. ఇలా పార్టీలో ఓటమి జరుగుతుంది. 25,000 ఓట్ల మెజార్టీతో గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ. గెలిచినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు హేళన చేసి, అవహేళన చేసి, టోటల్గా ఏదో పెద్ద అంటే బుల్డోజర్ రాజ్యాన్ని మీరు దింపుతారా? బుల్డోజర్ రాజ్యం కావాలన్నా? ఓకే, ఇలా ఒకవైపు నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ కానీ ఉత్తరప్రదేశ్ పోతారు, బుల్డోజర్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తారు. మరి ఇక్కడ బుల్డోజర్ రాజ్యాన్ని మీరు అనుకూలిస్తారా? అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడా? నేను అడుగుతాను నేను. కాబట్టి ఒక ఓటమి, ఒక గెలుపు శాశ్వతం కాదు. డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసేదే శాస్త్రం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పనిచేసేదే శాస్త్రం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంది, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ఓ ఫినిక్స్ పక్షిలాగా, బూడిదని చెట్టయితే ఫినిక్స్ పక్షి ఎగిరి మళ్ళీ సూర్యుని వైపు ప్రయాణిస్తుందో, మళ్ళీ ఈరోజు బూడిదలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక ఫినిక్స్ పక్షిలాగా ఎగిరి సూర్యుని వైపు ప్రయాణించి ఒక సూర్యుడి లెక్క కాంతిని ప్రజలకు పంచే విధంగా బీఆర్ఎస్ పనిచేయాలని, కార్యకర్తలు ఎవరు కూడా బాధపడొద్దని, ఒక ఓటమి అనేక గెలుపులకు నాంది. కాబట్టి ఒక ఓటమి చెందినంత మాత్రాన, ఒక గెలుపు వచ్చినంత మాత్రాన చిల్లర చేష్టలు, చిల్లర ప్రేలాపనలు, చిల్లర పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో
వాళ్ళని సమాజమే గమనిస్తుందని తెలియజేస్తాను. అట్లాగా అన్న ఇప్పుడు జూబ్లీస్లో గెలిచుంటే మీకు ఒక బూస్ట్ వచ్చేటట్టు ఉంటుండే కదా, ఎందుకంటే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, బీఆర్ఎస్లో జోష్ పెరుగుతుండే, కానీ జర కార్యకర్తలు నిరాశలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఉంటారు. మీలాంటి సీనియర్ నాయకులు ఏం చెప్తారు కార్యకర్తలకు? సుమారు 40-45 రోజులు పనిచేసింది. అవును, గెలుపు ప్రాతిపదిక ఏ రాజకీయ పార్టీ గెలుపు ప్రాతిపదిక పనిచేస్తాయి. ఆయన టఫ్ ఫైట్ ఇచ్చింది కదా అప్పటికి. 75,000 ఓట్లు వచ్చినాయి, 38% ఓట్లు వచ్చినాయి. అంత ఈజీ కాదు, కానీ గెలుపు తీరాలకు చేరితే బాగుండనే ఆలోచన ఉంటుంది. ఆ క్రమంలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండనే ఆలోచన ఉన్నది. గెలవకపోవడం వల్ల కొంతమంది నిరాశ చెందవచ్చు. మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అనేక ఆటుపోట్లు, అనేక అవరోధాలు, అనేక ఓటములు గెలుపుల్ని రుచి చూసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చూసినాం, తెలంగాణ ఉద్యమం తర్వాతికి ప్రభుత్వంలో చూసినాం, ఇవాళ ప్రతిపక్షంలో కూడా చూస్తున్నాం. కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ రోజు ఓడిపోయిన తర్వాతకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, గెలుపు ఓటమి అనేవి సమపాలనలో మనం స్వీకరించాలి. ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర మనకి అలా జూబ్లీహిల్స్ ఓటర్లు మళ్ళీ ఇచ్చినారు. ప్రజల కోసం పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చినారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా అధినేత కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకే మేము పనిచేస్తాం. ఏ కార్యకర్త, ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కలవరపడాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని గెలుపు వైపు, ప్రజల వైపు మనం మళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం స్థానిక సంస్థల కన్నా ఊహించిన ఫలితాలు వస్తాయా? అందులో మీ కార్యాచరణలు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ప్రతి ఎలక్షన్ని బీఆర్ఎస్ సీరియస్గానే తీసుకుంటుంది. అది బై ఎలక్షన్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, రేపు జరగబోయే ఇంకే ఎలక్షన్స్, కార్పొరేషన్స్. ఇవాళ మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నేను మీ టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ మేము మమ్మల్ని గెలిచినారు అంటున్నారు కదా, ఇవాళ మీకు రెఫరెండం అని మాట్లాడుతున్నారు కదా, మేమే చెప్పిన రెఫరెండం అని మీరు అంటున్నారు గెలిచిరని. ఇవాళ 10 మంది అనర్హత వేటు విషయం వేసే ఉంది మీద. ఉప ఎన్నికలు రాబోతున్నట్టు కదా, ఉప ఎన్నికలు ఉన్నాయి. 10 మంది ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినారు. అవును, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఒక అనాథ లెక్క చెప్తున్నారు. ఏస్ మీరు చేరినామని చెప్పట్లేరు వాళ్ళు, మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరినామని చెప్పుకునే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ కండువనా దేవుని కండువనా వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. అంటే ఆలోచన చేయండి మీరు. అంటే బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కూడా మేము కాంగ్రెస్లో చేరినామని చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఒకవేళ వాళ్ళకే ధైర్యం ఉంటే, వాళ్ళకే దమ్ముంటే, మేము రెఫరెండం అని భావిస్తున్నారు కదా, మీరు జూబ్లీస్ ఎలక్షన్లో గురించి సంబరపడుతున్నారు కదా, సంకలు గుద్దుకుంటారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను వేటు వేసే అవకాశం, అనర్హత ప్రకటించే అవకాశం స్పీకర్ దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మీ యొక్క టీవీ ద్వారా, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ 10 మందిని మీద వేటు వేయండి, ఆ 10 మందిని రాజీనామా చేయించండి. ఎన్నికలకి 10 చోట్ల వస్తాయి కదా ఎలక్షన్స్. ఖైరతాబాద్లో వస్తుంది, స్టేషన్ కాన్పూర్లో వస్తుంది, భద్రాచలంలో వస్తుంది, తెలంగాణ నలుమూలలో వస్తుంది, తెలంగాణ నలుమూలల నుంచి వస్తుంది, కరీంనగర్ నుంచి వస్తుంది, కరీంనగర్ నుంచి వచ్చే, ఖైరతాబాద్ నుంచి వచ్చే, భద్రాచలం నుంచి వచ్చే, మరి పలు మూలల నుంచి వచ్చింది కదా. అప్పుడు చెప్పండి 10 మంది రాజీనామా చేయించండి. జూబ్లీహిల్స్ ఫలితమే అక్కడ కూడా వస్తే మీరు ఒప్పుకుంటారు, జూబ్లీహిల్స్ ఫలితమే ఆ 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఉండదు. ఇక నేను అంటున్నాను, నేను పెద్ద స్టేట్మెంట్ ఇది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మీరు రాజీనామా చేయించండి. మీరు ఆన్ రికార్డ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయించండి, వాళ్ళతోటి అనర్హత వేటు వేయండి. ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యత తీసుకోండి, మీరు పెద్ద మనిషిగా వివరించండి, అయ్యా స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా అనర్హత వేటు వేయండి, వీళ్ళు మన కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వాళ్ళకు కాంగ్రెస్ కండువాలు నేనే కప్పినాయి, దేవుని కండువాలు కాదు, వాళ్ళని అనాథలు చేయకండి, సుప్రీంకోర్టుతోని చెంపదెబ్బలు తినకండి. ఎన్నిసార్లు కొడతారు చెంపదెబ్బలు? ఇవాళ కూడా చెప్పింది, వారం రోజులు తేలుతారో తేలవండి, లేదా 4 వారాలు నిర్ణయం తీసుకోండి. మీరు స్పీకర్ అయినా పర్వాలేదు, కానీ మీరు ఇది న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మాకు తెలియదు కదా. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు అంటే అవసరం అనుకుంటే కోర్టు ధిక్కరణ కింద మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పిందండి. ఇంతకంటే ఇంకేం కావాలి? జైలుకి వెళ్తారా? ఇంకేం కావాలి? పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క చేయకండి అని చెప్పింది సుప్రీంకోర్టు, అనేక సందర్భాలు చెప్పింది. పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క వివరించకండి, కోర్టు ధిక్కరణ కింద మీరు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ ఉంటారో తెలియదని కూడా చెప్పింది. ఇంత గట్టిగా సుప్రీంకోర్టు చెప్పినా నిమ్మకు నీరెత్తనట్టు ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ఇవాళ మేమేదో గెలిచిన జూబ్లీస్తో జబ్బలు దచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి 10 మంది మీద అనర్హత వేటు వేయండి, ఎలక్షన్లకు వెళ్ళండి, అప్పుడు చూసుకుందాం. బీఆర్ఎస్ పార్టీగా మీరు ఒకటి చెప్పండి, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. భారతీయ జనతా పార్టీలో గెలిచి ముకుల్ రాయ్ అనేటువంటి పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్లోకి పోతే ఆయన్ను అనర్హత వేటు వేసింది,
ఆయన రాజీనామా చేయించింది. మరి బెంగాల్లో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం ఉంటుందా? హిమాచల్ ప్రదేశ్లో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా బ్రదర్? నేను అంటున్నాను. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అనర్హత ఏటు పడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఏమో పశ్చిమ బెంగాల్ అధికారంలో ఉంది. అక్కడ అనర్హత ఏటు పడుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుందా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా, భారతదేశ రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిర్రు అని చెప్పేసి మేము ఇంత దౌర్భాగ్యం అంటే ఉపేందర్ గారు నేను అడుగుతున్నాను. నేను ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీలకు చేరి కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పే పరిస్థితి లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా పిఎస్సి చైర్మన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే పార్టీ ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటాడు. ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండవ దేవుని కండవ మొత్తానికి వాళ్ళకి నిద్ర లేకుండా అయితే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అంతా కలిసి. అది ప్రజలు చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన తీర్పు, అది ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి. కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడిని మేము ఇవాళ ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం. ఇవాళ మీరు అంటున్నారు కదా మేము గెలిచిన మీద జబ్బలు తలుచుకుంటారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించండి, ఎలక్షన్లకు పోదాం. ఆ తీర్పుని చూసి అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా అంటున్నారు మీరు? ప్రజల్లో వచ్చిన మార్పే బీఆర్ఎస్ ఇవాళ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంది. 100కు 100% ఇవాళ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది. సామధాన భేద దండోపాయంగా మనీ వ్యవహారాన్ని రుచి చూపించి జూబ్లీ హిల్స్లో మణిహారాన్ని నువ్వు సంపాదించవచ్చు. ఇప్పుడు 15 ఏళ్ళు అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది కదా 3 దఫాలుగా, మరి అప్పుడు మనీ వ్యవహారమే నడిచిందా? అట్లా అనడం కరెక్ట్గా? నేనేమంటే బ్రదర్, నేను చెప్పింది కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా గెలవాలని చూసిండో, ఎట్లా గెలిచిండో సమాజం అంతా చూసింది. ఎట్లా అధికార యంత్రాంగాన్ని వాడుకున్నాడో మేము చూసింది. అన్ని బీఆర్ఎస్ పార్టీ గమనిస్తూ ఉంది. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. పిల్లి పాలు తాగుతుంటుంది కళ్ళు మూసుకొని, నన్ను ఎవరు చూస్తలేనట్టది. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని జూబ్లీ హిల్స్లో తెలంగాణ ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ గమనించేటట్టు చేసింది. డెఫినెట్గా గెలిస్తే గెలవచ్చు, మీ గెలుపు రావచ్చు. ఆ గెలుపుతో నేర్చుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు అమలు చేయి. మేము షేక్పేట ఫ్లైఓవర్ కట్టినాం, గటువంటి ఫ్లైఓవర్ ఒకటి గట్టు. ఈ 3 ఏళ్ళల్లో మల్కం చెరువును అభివృద్ధి చేసినాం, గటువంటి చెరువును డెవలప్ చేయి. 3600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, నువ్వు ఇందిరమ్మ ఇల్లు 3600 కట్టు. అదేవిధంగా 5280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 5 లక్షల మంది లబ్ధిదారులకు, అక్కడ 2,12,000 లబ్ధిదారులకు లాభం చేసినాం. గా పని లాభం చేయను. ఇవాళ జూబ్లీ హిల్స్కు అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలు అమలు చేయి. తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలు అమలు చేయి. అప్పుడు ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు తప్ప కేసీఆర్ తిట్టడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో, కేటీఆర్ని జైలు వేయడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో, హరీష్ రావుని తిట్టడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో అయితే 2028లో ప్రజలే పరిష్కారం చెప్తారు. హామీలు అమలైనంత వరకు మీరు ఇట్లనే వెంటాడుతుంటారు. ప్రతిపక్ష పార్టీ కదా, మా బాధ్యత ఏంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అధికార పక్షం మీద కొట్లాడమనే హక్కు మాకు ఇచ్చిన. ఇలా డెఫినెట్గా కొట్లాడతాం, డెఫినెట్గా మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ఎట్లా కావాలనుకున్నా గట్లా చేస్తాము. 100కు 100% కాంగ్రెస్ పార్టీని గల్లా బట్టి అడుగుతాం. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నిలదీస్తాం, హామీ అమలు చేయమని నిలదీస్తాం. డెఫినెట్గా బ్రదర్, డెఫినెట్గా మా ప్రతిపక్ష పార్టీ ఏ ఎన్నికలైనా ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా కొట్లాడతాం సిద్ధం. అది స్థానిక సంస్థలు కావచ్చు, నీకు ఏ ఎలక్షన్ వచ్చినా కొట్లాడతాం సిద్ధము. ప్రజాక్షేత్రంలో కొట్లాడుతందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్ అన్న, సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశగా మీ వంతు సహకారం అందించిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. బీఆర్ఎస్ నాయకుడిగా అంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా బలహీన వర్గాలను, ఒక బీసీ బిడ్డగా బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 40% రిజర్వేషన్ల మీద డెఫినెట్గా కొట్లాడతాం. ఇలా బీసీ వాదం ప్రజలకు ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు వంచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చట్టబద్ధంగా ఇస్తా ఉన్న రిజర్వేషన్లు ఇలా పార్టీ పరంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అంశాల మీద, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల మీద డెఫినెట్గా కంపేర్ టు గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండే, బేరేజ్ వేసుకుంటూ ప్రజల ముందుకు పోతాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలను అవేర్నెస్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా
డెఫినెట్గా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న. అడగంగానే స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ సో మచ్.